टीआरएस सरबराह और तेलंगाना के वज़ीर-ए-आला केसीआर ने आज से अपनी इंतखाबी मुहिम का आगाज कर दिया है। केसीआर मिर्यालगुड़ा में नलगुंडा लोकसभा सीट पर टीआरएस उम्मीदवार वी नरसिम्हा रेड्डी के हक में अपनी इंतखाबी मुहिम चलाते देखे गए। नलगुंडा लोकसभा सीट से टीआरएस के खिलाफ तेलंगाना कांग्रेस के सदर उत्तम कुमार रेड्डी मैदान में है। రేపు గెలవబోయే మీ వేమిరెడ్డి ఎంపీ గారి నాయకత్వంలో ఆ దామరచర్ల ప్రాజెక్టు రూపుదిద్దుకుంటది। 3 ఏళ్ల నాటికి నేనే వచ్చి దాన్ని ఇనాగరేషన్ చేస్తానని మనం చేస్తా ఉన్నాం। ఈ విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం। అడ్డగోలు మాట్లాడడం, పిచ్చి పిచ్చి మాట్లాడడం ఇంకా విచిత్రమండి। ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు। ఇక ఈ కథ ఇదో పరంపర। హైదరాబాద్లో మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతుందని ఆ సిపిఐ నారాయణ అన్నాడు కదా, నారాయణ ఆయన వచ్చిండు। టీఆర్ఎస్ గిట్ట గెలిస్తే నేను చెవు కోసుకుంటాను। నేను చెప్పిన నారాయణ నువ్వు నా దోస్తు, నీ దైరాబాయి కౌంటింగ్ నాన్న మాత్రం నువ్వు హైదరాబాద్ ఉండకు, ఆయనతో ఎవడన్నా టీఆర్ఎస్ పోరాడు దొరకబట్టి నీ చెవు కోస్తే ఒంటి చెవు నారాయణ నేను చూడలేను అని చెప్పిన। నిజంగానే పిల్లలు పోయి కోస్తామంటే వద్దని ఆపినాం। ఇక ఆన్ నుంచి ఒకడు తొడగోసుకుంటా అంటే, ఒకడు మెడగోసుకుంటా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు నల్లగొండల టీఆర్ఎస్ తప్పన ఒక్క సీటు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను। ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు, ఆయన 2 డైలాగులు చెప్పిండు। కాంగ్రెస్ అధికారంకి వచ్చేదాకా నేను గడ్డమెత్తి అన్నాడు। నువ్వు గడ్డం తీస్తే ఏంది, తీయకపోతే ఏంది? గడ్డం తీయకపోతే నువ్వే గుడ్డేలు కూడా ఉంటావు, మాకేం బాధ, ప్రజలకేం బాధ నాకు అర్థం కాదు। ఎవడు కోరండి భయ్, నువ్వు గడ్డం తీస్తే ప్రజలకేంది? నాగార్జున సార్ కాలంలో నీళ్ళు రావాలి కానీ నీ గడ్డంతోనేందా బాబు, నాకు అర్థం కాదు। ప్రజలకు కడుపు నిండా కరెంట్ రావాలి 24 గంటలు, ఈ నీ గడ్డం తీయాలి నెత్తి కొరుకోను, ఇవేమని కావాలి నాకు అర్థం కాదు। ఇవే మాటలు। ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడండి, కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాకపోతే నేను శాశ్వతంగా సన్యాసం తీసుకుని బయటకు వద్దాం। మరి ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ పోటీకి వచ్చినావు? పోటీకి వస్తే వచ్చినావు సంతోషం, పాప నీకు ఆచారం బాగాలేదు, నేనేం చేయాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాడు? నరసింహారెడ్డి గారు మీరు నాకు 100 కోట్లు బాకీ ఉన్నారు, మరి నేనంటే టికెట్ 100 కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చినట్టు నేను, మరి ఆడబెట్టినావు 100 కోట్లు నాకు అర్థం కాదు। అసలు సంగతి మీకు తెలుసా? క్యామా మల్లేశం అనేవాడు, ఇంకా చాలా జిల్లాల నాయకులు వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి। ఉత్తమ్ కుమార్ రెడ్డి టిక్కెట్ అమ్ముకున్నాడు। బోడ జనార్దన్, సర్వే సత్యనారాయణ, భిక్షపతి యాదవ్, రాజనాల శ్రీహరి, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డే కాదు ఏఐసిసి కార్యదర్శి కుంతియా కూడా టిక్కెట్లు అమ్ముకున్నారని చెప్పి ఆరోపణలు చేసి మీ మీద రాజీనామాలు చేసింది కాంగ్రెస్ పార్టీకి। కాంగ్రెస్ పార్టీ మరి 130 ఏళ్ళు 120 ఏళ్ళు 120 ఏళ్ళ పార్టీ, మేము చిన్న పార్టీ, మాకు గంత టక్కుటామారం మాకు రాదు కదా, మేము టికెట్లు అమ్ముకుంటామా? నీకున్న సంస్కృతి మాకున్నదని నువ్వు అనుకుంటున్నావా? ఉత్తమ్ కుమార్ రెడ్డి వేమిరెడ్డి నరసింహారెడ్డికి ఇలా వాడుకుంటున్న జెండాలు కూడా మేము పంపించినాం పార్టీ నుంచి। ఆయన వేమిరెడ్డి నరసింహారెడ్డి కొత్తవాడు కాదు, ఎప్పటి నుంచో 15-17 సంవత్సరాల నుంచే టీఆర్ఎస్ పార్టీ అభిమానిగా ఉన్నాడు, ఉద్యమానికి సహకారం చేసిండు, ఉద్యమానికి ఎప్పుడు పడితే అప్పుడు ఆర్థిక అండదండ ఇచ్చిండు। ఈసారి నాకు అవకాశం ఇస్తే సేవ చేస్తా అంటే రమ్మని చెప్పి ముందుకు రమ్మన్నాం। ఒక ప్లేన్ వ్యక్తి, క్యారెక్టర్ మంచిగా ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి వస్తే కూడా ధైర్యం లేక, ఎదుర్కొనే శక్తి లేక టికెట్ అమ్ముకున్నాం ఏమని మాట్లాడతాం? మాకు ఆ క్యారెక్టర్ ఉందా? ఆ క్యారెక్టర్ మీకుంది। దొంగకు దొంగ బుద్ధి, లంగకు లంగ బుద్ధి అన్నట్టు అమ్ముకునే సంస్కారం మీది కాబట్టి మాకు కూడా దుర్మార్గం ఉందని అనుకుంటాం, మాకు లేదు। ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ నీచమైన కామెంట్లు నువ్వు వాపసు తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా। ఈ రకంగా చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు। మిత్రులారా, నేను మీ అందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, నేను ఏం అడుగుతున్నానండి, వీళ్ళేం మాట్లాడుతున్నారు? స్ట్రేట్గా అడుగుతున్న నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు దయచేసి చెప్పుకున్నారు ఈ దేశానికి, ఈ దేశంలో ఉత్పత్తి అయ్యే కరెంటును ఈ దేశం వాడుతున్నదా? వాడతలేదు। ఇది ఎవల చాతకంతనం, ఎవల తెలివి తక్కువతనం, ఎవల అసమర్థ పాలసీలు, ఎవల అవివేక పరిపాలన, నిజం కాదా? ఎందుకు చెప్పరండి దీని మీద జవాబు? 70,000 టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి దేశంలో ఉన్న పారవలసిన భూమి 40 కోట్ల ఎకరాలు,
మొత్తం వాడిన మొత్తం భూమికి నీళ్ళు ఇచ్చినా ఇంకా 30,000 టీఎంసీల నీళ్లు ఉంటాయి. మీ దిక్కుమాలిన